హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. జనన మరణాలకు అతీతంగా కొందరు మహనీయులు ధృవతారులుగా వెలుగొందుతారు. అటువంటి వారిలో ఒకరు మన ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. 54 సంవత్సరాల కిందట, అంటే 1972లో ఒంగోలు జిల్లాను ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు. 43 సంవత్సరాల కిందట 1983లో ఆంధ్రకేసరి అనే సినిమా వచ్చింది. 12 సంవత్సరాల కిందట 2014లో ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అవడానికి ముందే 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. తెల్లవాడి తూటాని ఎదుర్కొని తన సర్వస్వం స్వరాజ్య సమరంలో ధారపోసి ధైర్య సాహసాలే పెట్టని ఆభరణాలుగా తనను వ్యతిరేకించిన వారిని కూడా క్షమించగలిగే ఔదార్యం కల మంచి మనిషి, దారిద్ర్యాన్ని కూడా లెక్క చేయక పేదరికాన్ని ఆహ్వానించిన నికార్సైన వ్యక్తి, రంగస్థల నటుడు, న్యాయవాది, పాత్రికేయుడు, రాజకీయవేత్త ఎవరో కాదు, గోపాలకృష్ణయ్య సుబ్బమ్మల ముద్దుబిడ్డ ప్రకాశం పంతులు గారు. 1872 ఆగస్టు 23న ఒంగోలు సమీపంలోని వినోదరాయనపాలెంలో జన్మించాడు. తండ్రి ఉద్యోగ నిమిత్తం నెల్లూరు చేరడంతో ప్రకాశం ప్రాథమిక విద్య నాయుడుపేటలో సాగింది. చిన్న వయసులో తండ్రి మరణించడంతో తల్లి సుబ్బమ్మ ఒంగోలు చేరి పూటకూళ్ల ఇల్లు నడిపి కుటుంబం పోషించింది. ఇమ్మానేని హనుమంతరావుతో పరిచయం ప్రకాశం జీవితంలో మార్పు తెచ్చింది. ఆయనతో పాటే రాజమండ్రి వెళ్ళి చదువు పూర్తి చేసుకొని లా చదివి అక్కడే ప్రాక్టీస్ పెట్టాడు. అప్పుడే రాజమండ్రి పురపాలక సంఘ సభ్యుడిగా, తర్వాత అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. 1903లో ఇంగ్లాండ్ చేరి బ్యారిస్టర్ పట్టా సంపాదించాడు. అక్కడ ఉన్నప్పుడు సురేంద్రనాథ్ బెనర్జీ, లాలా లజపతి రాయ్ వంటి వారితో పరిచయం ప్రకాశంలో దేశభక్తి కలిగేలా చేసింది. 1906లో భారత్కు తిరిగి వచ్చి మద్రాసులో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి అతి తక్కువ కాలంలోనే లీడింగ్ లాయర్గా పేరు పొందాడు. అప్పట్లో నెలకి 10,000 రూపాయలు సంపాదించేవాడంటే ఎంత సంపాదించేవారో తెలుస్తుంది. వందే మాతర ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో చేరి ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడై 1934 వరకు కొనసాగాడు. స్వరాజ్య అనే ఆంగ్ల దినపత్రిక ప్రారంభించి ఉద్యమ సందేశం వ్యాపింపచేశారు. గాంధీ 1922లో సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల చేయడంతో సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూలు ప్రారంభించిన స్వరాజ్య పార్టీలో చేరి కేంద్ర శాసనసభకు ఎన్నుకోబడ్డాడు. ప్రకాశం గారి నివాసమైన వేదవనం ఉప్పు సత్యాగ్రహ సమయంలో సత్యాగ్రహ శిబిరం ఏర్పాటు చేసుకుందుకు ఇచ్చారు. తన సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరారు. ఉద్యమంలో భాగంగా మద్రాసులో మైలాపూర్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి గాంధీ ప్రకాశానికి దాని నిర్వహణ బాధ్యత అప్పచెప్పారు. అయితే ప్రభుత్వం ప్రకాశం గారిని అరెస్టు చేసి తిరుచిరాపల్లి జైలుకి పంపింది. ప్రకాశం గారు ఆంధ్రకేసరిగా పిలువబడ్డ సంఘటన మాత్రం 1928లో జరిగింది. సైమన్ కమిషన్ మద్రాసు సందర్శించినప్పుడు కమిషన్ను బహిష్కరిస్తూ ప్రకాశం గారి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. హైకోర్టు సమీపాన నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపగా పార్థసారథి అనే వ్యక్తి మరణించాడు. పోలీసులు శవాన్ని తీసుకువెళ్ళడానికి అభ్యంతర పెట్టడంతో ప్రకాశం పంతులు ముందుకురికి తన ఛాతీ చూపించి దమ్ముంటే కాల్చుకోండిరా అంటూ గర్జించాడు. దాంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అప్పుడే జనాలు ఆయన్ను ఆంధ్రకేసరి, ప్రకాశం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారట. అప్పటి నుండి ఆంధ్రకేసరిగా పిలువబడ్డాడు. 1940లో వ్యక్తి సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రకాశం గారిని అరెస్టు చేసి ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు జైల్లో నిర్బంధించింది. అప్పుడే ఆయన నా జీవిత యాత్ర పేరుతో తన స్వీయ కథ, భగవద్గీతపై వ్యాఖ్యానాలు రాశారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుమారు 13 సంవత్సరాలు కొనసాగారు. 1937లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సి రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయితే ప్రకాశం రెవెన్యూ మినిస్టర్గా పనిచేశారు. అప్పుడే జమీందారీల రద్దు కమిటీకి అధ్యక్షుడై జమీందారీలు రద్దు చేయాలని సూచించారు. గ్రామ స్వరాజ్యం అనే వారపత్రిక
ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభించారు. 1945లో జైలు నుండి విడుదలైన ప్రకాశం గారికి ఆంధ్ర ప్రజలు 50,000 రూపాయలు బహుమానం ఇచ్చారట. గిట్టని వాళ్ళు ఈ విషయమై గాంధీజీతో చాడీలు చెప్తే గాంధీ ప్రజల్ని అవినీతి పరులను చేస్తున్నారని ప్రకాశం గారికి లేఖ రాశారట. దానికి సమాధానం ఇస్తూ ప్రకాశం పంతులు తాను మనుష్య, పితృ, ఋషి, దేవతా రుణాలన్నింటినీ తీరుస్తున్నానని, తనకి ధనం అవసరం లేదని, తాను ధనం సంపాదించనని, అలాగే ధనం దాచుకోనని గట్టిగా చెప్పారట. 1946 ఎలక్షన్లో ప్రకాశం గారు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిర్కా అభివృద్ధి పథకం ప్రవేశపెట్టారు. పెందుర్తిలో ప్రయోగాత్మకంగా తొలి ఫిర్కా ప్రారంభించబడి అనంతరం రాష్ట్రం అంతటా ప్రవేశపెట్టారు. ఫిర్కా డెవలప్మెంట్ పథకంలో భాగంగా ఫిర్కా డెవలప్మెంట్ అధికారి అన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడ అవసరాలు తెలుసుకొని వారికి సాయం చేయడానికి వ్యూహం రూపొందించుకునేవారు. అప్పట్లో గ్రామాల్లో రహదారులు శ్రమదానంతో వేయించేవారట. తర్వాత ఫిర్కాల స్థానంలో బ్లాకులు, కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకులు, పంచాయతీలు అమల్లోకి వచ్చాయి. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు. ఆయన నిస్వార్థ రాజకీయ సేవ, త్యాగం ముఖ్యమంత్రి పదవి వరించేలా చేసింది. కర్నూలులో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సభలో జవహర్లాల్ నెహ్రూ ప్రకాశం గారిని విశేషంగా ప్రశంసిస్తూ ద ఆంధ్ర క్యాబినెట్ హ్యాస్ గాట్ అన్ ఆల్ ఆంధ్ర ప్రెస్టేజ్ నౌ, నాట్ మియర్లీ ఏ పార్టీ ప్రెస్టేజ్ బికాజ్ మిస్టర్ ప్రకాశం హెడ్స్ ఇట్ అని అన్నారట. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రకాశం పంతులు గారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయ స్థాపన, కృష్ణానదిపై బ్యారేజీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటివి పథకాలు ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. టంగుటూరు వారి ధైర్యానికి సంబంధించిన ఒక సంఘటన రాజమండ్రిలో వారు ప్లీడర్గా ఉన్నప్పుడు జరిగింది. ఒక కేసు గురించి వాదించడం కోసం ఆయన మునసబు కోర్టుకు వెళ్ళారట. ఒక పేద నిందితుడు తాను ఎక్కువ ఫీజు ఇచ్చుకోలేనని అంటే మునసబు గారు రాజమండ్రిలో ప్లీడర్లకేమి లోటు, వీధికి 3 ప్లీడర్లు ఉన్నారు, 2-3 రూపాయలు ఇస్తే ప్లీడర్ వస్తాడని అన్నారట. దాంతో కోపం వచ్చిన ప్రకాశం గారు, అయ్యా ఇప్పుడు 2-3 రూపాయలకు వచ్చే ప్లీడర్లు రాజమండ్రిలో లేరు, అలాంటి ప్లీడర్లందరూ మునసబు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు అని మునసబు గారికి చురక వేశారట. ఈ విషయం ప్రకాశం గారికి రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు గారు తన మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలనే పుస్తకంలో ప్రస్తావించారు. ఇలాంటివి ఎన్నో ఆయన ధైర్య సాహసాలకు సంబంధించినవి ఉన్నాయి. ఖద్దర్ ప్రచారంలో భాగంగా ప్రకాశం గారు ఆనాడు తెలుగు ప్రాంతాలంతటా పర్యటించి ఖాదీ ఉత్పత్తిని, వాడకాన్ని ప్రజల్లో వ్యాపింపచేశారు. 1922లో గాంధీ సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల చేసి నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అందులో స్వదేశీ వస్త్రాలు ప్రోత్సహించడం ఒక ముఖ్యాంశం. స్వరాజ్య సాధనకు ఖాదీ ఉత్పత్తి, వాడకం చాలా కీలకమైందని ప్రకాశం గారి అభిప్రాయం. ఏలూరులో ఒక సభలో మాట్లాడుతూ స్వరాజ్ వుడ్ బీ ఎట్ అవర్ డోర్ if 1/3 of the population took to Khadar in earnest, and if the people succeeded in starving the Manchester mills by their progress in Khadar, government would come round, as it was not the characteristic of Englishmen to push matters to a breaking point. Our success in Khadar will కన్విన్స్ దెమ్ ఆఫ్ అవర్ టెనాసిటీ ఆఫ్ పర్పస్ అంటూ ఖాదీ ప్రాధాన్యతని ప్రజలకు విశదీకరించారు. పూనాలో ప్రకాశం గారిని కలిసిన గాంధీజీ నడవనేర్చిన వార్తాపత్రికగా మారిపోయి పనిచేయాలని చెప్పడంతో అక్షరాలా పాటించిన వ్యక్తి ప్రకాశం గారు. మహనీయుల గురించి ఇలాంటి విశేషాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనలో కొత్త ఉత్సాహం కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే అలాంటి వారంతా ధృవతారులయ్యారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.